బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మీనరాశి. మరి ఈ రాశి వారు ఈ సంవత్సరంలో వారు అనుకున్న లక్ష్యాలను వారు చేరుకోగలుగుతారా? మనకి ఈరోజు ఉగాది పంచాంగ శ్రవణంలో ఆఖరి రాశి 12 రాశుల్లో ఆఖరి రాశి అయినటువంటి మీనరాశి వారికి చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. మీనరాశి వారికి విశేషంగా వారికి జన్మ రాశిలో శని అనగా ఏలినాటి శనిలో జన్మ శని ప్రారంభం అవడం, అలాగే మీనరాశి వారికి ఈ సంవత్సరం బృహస్పతి గురుడు చతుర్థ స్థానంలో అనుకూలంగా సంచరించడం, అలాగే మీనరాశికి లాభస్థానంలో రాహు, పంచమ స్థానంలో కేతువు కొంత అనుకూలంగా వ్యవహరించడం చేత మీనరాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు, కొంత అనుకూల ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరం. మీనరాశి వారి ఏలినాటి శనిలో ఉన్నప్పటికీ గత 2.5 సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కలిసి రాబోతోంది. మీనరాశి వారు ఈ సంవత్సరం అప్పుల బాధన మాత్రం కొనసాగుతాయి. దయచేసి మీనరాశి వారు ఎవరికి అప్పు ఇవ్వద్దు, అప్పు చేయొద్దు. ధనవంతులకు కూడా మీనరాశి వారికి ఈ సంవత్సరం అనుకోని ఖర్చులు, ఇబ్బందికరమైన ఖర్చులు మాత్రం ఉంటాయి. కోర్టు విషయాలు వంటివి కొంత మీకు ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితాలు ఇచ్చేటువంటి స్థితి ఉంది. మీనరాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉంటాయి, కానీ ఎక్కువగా అతిగా ఆశించద్దని మాత్రం సూచిస్తున్నా. ఇక మీనరాశి వ్యాపారస్తులకి ఇది మధ్యస్థ సమయం. వ్యాపారంలో ధనలాభం ఉన్నప్పటికీ ఖర్చులు అధికంగా ఉన్నాయి, ఖర్చులను నియంత్రించుకోవాలి. మీనరాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగంలో వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి మధ్యస్థ నుండి కొంత చెడు ఫలితాలు ఉన్నాయి. మీనరాశి విద్యార్థులకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. గత 2 సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మీకు కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మీనరాశి స్త్రీలకి ఈ సంవత్సరం కొంత ఆనందకరమైనటువంటి వాతావరణం, కుటుంబ సౌఖ్యం వంటివి ఈ సంవత్సరం కలుగుతాయి. మీనరాశి వారు ఈ సంవత్సరం కొంత శుభకార్యాలు వంటివి చూసేటువంటి స్థితి స్పష్టంగా కనపడుతుంది. మీనరాశి వారికి మొత్తం మీద వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఈ సంవత్సరం గత 2 సంవత్సరాలతో పోల్చుకుంటే కొంత శుభ ఫలితాలు, కలిసి వచ్చేటువంటి ఫలితాలు ఉన్నాయని తెలియజేస్తూ ఏలినాటి శని, జన్మశని ప్రభావం చేత ఆరోగ్య విషయాల్లో మాత్రం శ్రద్ధ వహించాలి మీనరాశి వారు. మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందాలి అంటే మాత్రం శనికి తైలాభిషేకం చేసుకోవడం, దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయడం, గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించుకోవడం, దక్షిణామూర్తిని పూజించడం, నవగ్రహ పీడాహార స్తోత్రం వంటి స్తోత్రాన్ని పఠించుకోవడం చేత మరింత శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తున్నాను. For more videos like this, subscribe Big TV channel.